హర ఓం శ్రీ శివాభ్యాం నమః. శ్రీ శివాయ గురవే నమః. సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్త గురూన్ క్రమాత్. శ్రీ సదాశివాది సప్త గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శ్రీకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ సాంబ సదాశివుడే జగద్గురువు. ఆయన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. అటువంటి సాకార నిరాకార రూపుడైన సాంబశివుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు. అటువంటి సాంబ సదాశివుని పరబ్రహ్మము అరూపమూర్తిగా, రూపమూర్తిగా, విరూపమూర్తిగా, విశిష్టమూర్తిగా, గురుమూర్తిగా ఆయన అవతరిస్తాడు. అరూప రూపం, రూపం లేని రూపం, అది అండపిండ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్న మహాశివలింగమూర్తిగా ఆవిర్భవించిందే అరూప రూపం. అంచేతనే జ్యోతిర్లింగ మూర్తికి రూపం లేదు, అలాగని రూపం లేకుండా లేదు. అది అరూపంగా కరచరణాది అవయవాలతో కూడిందే రూపం. ఆ రకంగా వ్యక్తం కాని రూపాన్ని అరూపముగా వ్యవహరిస్తారు. అటువంటి సాంబ సదాశివుని పరంపర నుండి ఈనాటి గురు పరంపర వరకు గురు సాంప్రదాయానికి పరమేశ్వరుని పేర్కొనడం జరుగుతుంది. ఈ సాంబ సదాశివ పరబ్రహ్మమే సగుణ సాకార రూపంలో గురుదేవునిగా విరాజిల్లుతున్నాడు. ఈ గురుమూర్తిగా భక్తి జ్ఞాన వైరాగ్యములను మానవాళికి బోధిస్తూ మానవాళిని ఉద్ధరించడం కోసం గురుమూర్తిగా అవతరించాడు. ఆరాధకులకు అందరికీ జ్ఞానరాశి అయిన వేదాంగాలను ఆగమ ధర్మాలను వివరిస్తున్నాడు. అలాగే విజ్ఞాన రాశి అయిన సకల శాస్త్రాలను పురాణ ఇతిహాసాలను విశదీకరిస్తున్నారు. అందుకే నమశివాయ సాంబాయ, నమశివాయ సోమాయ శంభవే అష్టమూర్తయే నమస్తే పంచవక్త్రాయ శివాయ గురవే నమః అని ఆ పరమశివుణ్ణి మనం ప్రస్తుతించడం జరుగుతుంది. పరమశివుడు ఉమాదేవితో కూడి ఉండడం వలన సాంబుడిగాను, ఐహిక ఆమిష్మిక సుఖాలను కలిగించున్నందున శంభవేచ నమ శంభవేచ మయోభవేచ అని మన సాంబ సదాశివ పరబ్రహ్మను ప్రస్తుతించింది శ్రీ రుద్రాధ్యాయము. ఆయన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవుడు అనే 8 మూర్తుల్లో విరాజిల్లుతున్నాడు. ఆ విధముగా అష్టమూర్తి రూపముగా వెలుగొందుతున్నాడు. ఆయన సగుణ సాకార రూపంగా 5 ముఖాలతో సజ్జోజాత ముఖం, వామదేవ ముఖం, అఘోర ముఖం, తత్పురుష ముఖం, ఈశాన ముఖం అనే 5 ముఖాలుగాను, సజ్జోజాత బ్రహ్మ, వామదేవ బ్రహ్మ, అఘోర బ్రహ్మ, తత్పురుష బ్రహ్మ, ఈశాన బ్రహ్మ అను 5 పంచబ్రహ్మలుగాను విరాజిల్లుతున్నాడు సాంబ సదాశివుడు. అటువంటి సాంబ సదాశివుడు గురువుగా మనం ప్రస్తుతించడం జరుగుతుంది. సదాశివ సమారంభాం, సదాశివుని నుండే ఈ గురు పరంపర విరాజిల్లుతున్నదని మన మహర్షులు పేర్కొంటున్నారు. అంచేత సదాశివుడే జగద్గురువైన గురుమూర్తి. జ్ఞాన విజ్ఞానాలను ప్రబోధించు గురువులందరికీ గురువు కనుక జగద్గురువుగా సాంబ సదాశివుణ్ణి పేర్కొనడం జరుగుతుంది. ఈ విధముగా సద్గురు సాంప్రదాయానికి సదాశివు నుండి ఆరంభింపబడింది కనుక సదాశివ సమారంభాం శ్రీకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఈనాటి గురు పరంపర వరకు
మార్గదర్శిగా విరాజిల్లుతున్నాడు సాంబ సదాశివుడు. కమలోద్భవుడైన బ్రహ్మదేవుడు, కమలనాభుడైన విష్ణుదేవుడు, దేవతల గురువైన బృహస్పతి, దానవులకు గురువైన శుక్రాచార్యుడు, బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాది మహర్షులు, ప్రజాపతులు, నారదుడు మున్నగు మహర్షి పొంగవులందరికీ శివతత్వజ్ఞానం అనుగ్రహించిన సద్గురమూర్తియే సదాశివుడు. బ్రహ్మదేవునికి బ్రహ్మజ్ఞానాన్ని, విష్ణుమూర్తికి తత్వజ్ఞానాన్ని అనుగ్రహించిన వాడు కూడా సాంబ సదాశివుడనే మనకు స్పష్టమవుతుంది. దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాది మహర్షులకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ సద్గురు రూపముగా సాంబ సదాశివుడు దక్షిణాభిముఖముగా కూర్చుని చిన్ముద్రతో మహావట వృక్షము కింద కూర్చున్నప్పుడు మౌన ముద్రతో చిన్ముద్రతో ఆయన తత్వజ్ఞానాన్ని వృద్ధులైన మహర్షి పొంగవులందరికీ తత్వజ్ఞానం విశదీకరించినట్టుగా దక్షిణామూర్తి స్తోత్రములో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ప్రస్తుతిస్తారు. గురవే సర్వలోకానాం నిధయే, గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం దక్షిణామూర్తయే నమః అని గురువులందరికీ గురువుమూర్తిగా దక్షిణామూర్తి స్వామివారిని పేర్కొనడం జరుగుతుంది. అటువంటి అందరికీ శివతత్వ జ్ఞానాన్ని గురించిన సాంబ సదాశివుని ఈ విధముగా మన మహర్షులు ప్రస్తుతించారు. సదాశివ గురుం వందే జ్ఞాన విజ్ఞాన సాగరం మనోజ్ఞ భస్మ రుద్రాక్ష జటామకుట భాసురం. సదాశివుడు గురువుగా విరాజిల్లుతూ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనకందరికీ ప్రసాదించిన స్వామి మనోజ్ఞ భస్మ రుద్రాక్ష జటామకుట భాసురం. రుద్రాక్షలను భస్మ విభూతులను జటాజూటాన్ని కలిగి ఉండి మనకు ఒక సాకార రూపాన్ని గురుమూర్తిగా సాక్షాత్కరించారు. అందుకే సదాశివుని ఆది గురువుగా దక్షిణామూర్తి స్వామిగా మనవారు ప్రస్తుతించడం జరిగింది. ఆ సదాశివుని నుండి తర్వాత గురు పరంపరలో శ్రీకంఠాచార్య మధ్యమాం జగద్గురు శ్రీకంఠ సదాశివుని నుండి ప్రారంభపడిన సద్గురు సాంప్రదాయము శ్రీకంఠ శివాచార్యుల వారు విశ్వవ్యాప్తం కావించారు. శ్రీవారు శివాద్వైత సిద్ధాంతాన్ని సప్తద్వీపములందు ప్రచారం చేసిన జగద్గురువులు ప్రస్థానత్రయ భాష్యకారులు. ప్రస్థానత్రయాలైన బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత అనే మూడింటికి ప్రస్థానత్రయమని పేరు. ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాసిన జగద్గురువు మొట్టమొదటి ప్రస్థానత్రయ భాష్యకారులు జగద్గురు శ్రీకంఠ శివాచార్యులు. వారు శివాద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి సప్తద్వీపాల్లోనూ కూడా శివతత్వజ్ఞానాన్ని శైవ ధర్మాన్ని ప్రచారం చేసిన మహామనిషి. ఆ పరంపరలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి జగద్గురువులుగా ప్రఖ్యాతిగాంచారు. ప్రస్థానత్రయ భాష్యకారులుగా ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీరు ముగ్గురు త్రిమతాచార్యులుగా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం మూడు సిద్ధాంతాలకి భాష్యకర్తలుగా వీరు బహుళ వ్యాప్తిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహాపురుషులు. ఇటువంటి ప్రస్థాన త్రయ భాష్యకారులకి ప్రప్రథమ భాష్యకర్త జగద్గురు శ్రీకంఠ శివాచార్యులు. వీరు త్రిమతాచార్యులకు మార్గదర్శకులు, మన భారతీయ ధర్మ ప్రచారమునకు దిశానిర్దేశకులు జగద్గురు శ్రీకంఠ శివాచార్యులు. అందుకే యం సకృత నరాకారం వర్ణయంతి శివంబుధ తం భాష్యకార ప్రవరం వందే శ్రీకంఠ సద్గురుం అని
ఆ జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల వారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ఈ పరంపరలో జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని ఈ నవీన కాలంలో విశ్వవ్యాప్తం గావించిన మహర్షి బోధానంద మహర్షి. వీరు శ్రీకంఠ పీఠాలను స్థాపించి శివాద్వైత సిద్ధాంతాన్ని ప్రజలందరికీ సరళమైన సుందరమైన రీతిలో వివరించారు. అస్మదాచార్య పర్యంతం జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల నుండి జగద్గురు సాంబ సదాశివుని నుండి జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల వారు శంకరాచార్యుల వారు నుండి కొనసాగుతూ ఈనాటి పరంపర వరకు బోధాయన మహర్షి, ఆపస్తంభ మహర్షి, మొన్నగు మహర్షులకు సద్గురు సాంప్రదాయం కొనసాగుతూ ఈనాటి వరకు గురు పరంపర విలసిల్లుతోంది. బోధాయన మహర్షి వీరు మహాన్యాసానికి వివరణించిన వారు. ఈనాటి దేవాలయాల అర్చనాధికారకుల మహాన్యాస విధి దానికి ఆది పురుషులు. వారు గుహ్య సూత్రాలను విశదీకరించారు. అట్లే ఆపస్తంభ మహర్షి శ్రౌత స్మార్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విధముగా నేడు జరిగిన వైదిక కార్యకలాపాలకి విస్తృత ప్రచారానికి పూనుకున్న వారే బోధాయన మహర్షి, ఆపస్తంభ మహర్షి. అటువంటి వారు ఈనాటి సదాశివుని నుండి కొనసాగుతున్న గురు పరంపర ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ప్రధాన కారణభూతులని చెప్పాలి. అట్లే గురువులంటే మనకి జ్ఞానాన్ని ప్రబోధించేవారు. మనకి ఈ పాంచభౌతికమైన దేహాన్ని అనుగ్రహించిన తల్లిదండ్రులు కూడా మన గురువులే. అంచేతనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని వేదమాత ఈ మూర్తి త్రయాన్ని ప్రస్తుతించింది. తల్లిదండ్రులకు మనకి మొట్టమొదటిగా ఈ కని పెంచి జ్ఞానాన్ని కలిగించడానికి కారణభూతులు. అంచేత మొట్టమొదటి తొలి గురువులు తల్లిదండ్రులు. యుక్తాయుక్త వివేక జ్ఞానాన్ని కలిగించిన మహాపురుషులందరూ మనకు సద్గురువులుగానే పేర్కొనడం జరుగుతుంది. అందుకే గురువు మనకి తల్లిగా, తండ్రిగా, ఆచార్యునిగా, బంధువుగా, మిత్రునిగా అనేక పాత్రలు పోషిస్తున్నాడు. కనుకే మన ఆర్షవాంగ్మయము గురుదేవోభవ అని ప్రస్తుతించింది. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ అని గురువే తల్లి, తండ్రి, గురువు, సర్వము గురువే. గురువు అనగానే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు, సుజ్ఞానాన్ని అనుగ్రహించేవాడు. వందే గురు పరంపరాం. గురువు అంటే సుజ్ఞానం అనే ప్రకాశాన్ని కలిగించేవారు, అలాగే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవారు. మన పురోభివృద్ధికి, ఆత్మాభిన్నతికి దోహదపడేవారు. గురువెప్పుడు మన పురోభివృద్ధికి నేనెవరు అనే ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి దోహదపడే గురు పాత్ర ఎంతో విశిష్టమైనది. అటువంటి గురువులందరికీ హృదయపూర్వకముగా 2 చేతులు జోడించి నమస్కరించుచున్నామని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాం. నమశివాయ సోమాయ శంభవే అష్టమూర్తయే నమస్తే పంచవక్త్రాయ శివాయ గురవే నమః. గురువు త్రిమూర్త్యాత్మకుడు, గురుదేవుడు. బ్రహ్మ, విష్ణు, రుద్రు స్వరూపుడుగా విలసిల్లుతున్నాడు కనుక త్రిమూర్త్యాత్మకుడు సాంబశివుడు. ఆయన సత్వ, రజ, సత్వగణము, తమోగణము, రజోగణము ఈ మూడింటికి అతీతుడు. మనమంతా త్రిగుణాలకు లోబడి ఉండేవాళ్ళం. ఆయన ఒక్కడే త్రిగుణాలకు అతీతముగా వ్యవహరించబడుతున్నాడు. సచ్చిత్ ఆనంద స్వరూపములుగా కలవాడు కనుక సచ్చిదానంద స్వరూపుడు, వికారములు లేనివాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవుడే జ్ఞాన విజ్ఞాన సాగరునిగా
మన వారు పేర్కొన్నారు.